అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు లాంగ్వేజ్ ట్రైనర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడి రీసెంట్గా జరిగే ఇష్యూస్ గురించి, అమ్మాయిల పైన జరిగే అఘాయిత్యాల గురించి ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే రమ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను బాగున్నా కానీ సమాజంలో కొంతమంది అమ్మాయిలకు మాత్రం ఎక్కడా లేని దుస్థితి వాళ్ళకి ఉంటుంది. అవునండి. రీసెంట్‌గా ఒక ఇష్యూ చూసుకున్నట్టయితే మదనపల్లిలో దగ్గర ఒక 8 సంవత్సరాలు కూడా నిండని ఒక అమ్మాయిని అతి దారుణంగా, అతి కిరాతకంగా డ్రగ్స్ మత్తులో చేసిన పని ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. తనసలు ఎలా చూడాలి? అలాంటి వాటిపైన మీ ఒపీనియన్స్ ఏంటి? అండ్ అలాగ జరగకుండా ఉండాలి అంటే సమాజంలో అలాంటివి తగ్గాలి అంటే ఏం చేయాలి? నిజంగా మదనపల్లిలో జరిగిన ఇష్యూ మాత్రం చాలా బాధాకరం అండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలి. సో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి లేని లోటు వాళ్ళు భర్తీ చేసుకొని ధైర్యంగా ఉండేలాగా మనము వాళ్ళను దేవుడిని మనం ప్రార్థిస్తాము. మనం అంతకంటే చేసేదేమి లేదు. ఇలాంటి ఇష్యూస్ మనం ఎన్నో చూసాము. ప్రతిరోజు అనుకుంటాం రమ్య, ఈరోజు ఈ ఇష్యూ లాస్ట్ అయిపోవాలి, ఇక మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ మనకు జరగకూడదు అనుకుంటాం. కానీ అంతకంటే ఇంకా భయంకరమైన ఇష్యూస్ జరుగుతున్నాయి. సో దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మనకైతే తెలియట్లేదండి. సో ప్రతిరోజు ఇప్పుడు మనం స్టూడియోలో మాట్లాడుకుంటున్న టైంలో కూడా ఎక్కడైనా రేపు జరుగుతుందేమో, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఎవరి మీద ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందో కూడా మాకు తెలియదు. సో ఇది మారుతున్న కాలంతో పాటు మనం అనుకుంటున్నాం కాలం అంతా మారిపోయింది, చాలా టెక్నాలజీ వచ్చింది, మనుషులందరూ చాలా అదేంటి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ మార్పు అనేది మంచిగా, ఎప్పుడైనా సరే మార్పు అనేది మంచిగా ఉండాలి. కానీ ఇలాంటి దారుణాలకు మాత్రము జరుగుతూ ఉంటే మాత్రం అసలు మనము తల్లిగా, అంటే ఒక ఆడవాళ్ళగా మనకే ఎంత బాధగా ఉంది. తల్లిదండ్రులు అన్ని నవమాసాలు మోసి కని పెంచి ఆ అమ్మాయి భవిష్యత్తు ఎంతో ఊహించుకొని ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి అమ్మాయిని సోమవారం రోజు మదనపల్లి జిల్లాలో అదేంటంటే ఒక 7.5 సంవత్సరాల అమ్మాయి, యాక్చువల్గా వాళ్ళందరూ ఏమంటారంటే చేనేత పని చేసేవాళ్ళు. సో ఆ అమ్మాయి 7.5 సంవత్సరాల అమ్మాయికి మధ్యాహ్నం సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటుంది. తల్లిదండ్రులందరూ వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఎదురుగుండా ఒక అతను చాక్లెట్ ఇస్తానని పిలిచాడు. అది ఎంత దారుణం అమ్మా! ఒక చాక్లెట్ అన్న ఆశ అదే అంటే పిల్లలు కదండి. ఈ పిల్లలకి ఏంటంటే ఎవరైనా ఏదన్నా ఇస్తారు అని అంటే సరే అదే అంతవరకే ఆలోచిస్తారు, కానీ ఇంకా వేరే ఆలోచించరు. అట్లాగే వెళ్ళిందండి ఆ అమ్మాయి. వెళ్ళిన తర్వాత ఇంకా మీకు తెలుసు, వాడు ఆల్రెడీ అతనికి నేర చరిత్ర ఉన్నది, ఎంతో మందిని ఇలా చేశాడు. అయినా కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ చూపించి, మన దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళకు తొందరగా బెయిల్ వస్తుంది. వాళ్ళ తరపున మాట్లాడే అడ్వకేట్స్ కూడా ఉంటారు, కొంతమంది మాత్రమే అడ్వకేట్స్ కూడా ఉంటారు. వాళ్ళు తొందరగా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తారు. కాబట్టి వాళ్ళకు జైలుకి వెళ్ళడము అనేది ఏం పెద్ద అదొక బ్యాడ్గా అని అనుకోరు. సో దానికోసం వాళ్ళు అసలు రిగ్రెట్స్ కూడా ఏముండవు. అలాగే ఇతను ఎన్నో ఇలాంటి నేరాలు చేశాడు. సో అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళాడు. సో వాడికి ఇష్టం వచ్చినట్టుగా చేసేసి అనుభవించేసి కిరాతకంగా అమ్మాయిని ముక్కలు చేసి ఒక నీళ్ళ డ్రమ్లో పెట్టేశాడు. అంటే నిజంగా మనం ఒకసారి ఆ పరిస్థితి ఆలోచిస్తే అసలు మనము ఎక్కడున్నాము? మనుషుల మధ్య ఉన్నామా, మృగాల మధ్యలో ఉన్నామా, ఒక అడవిలో ఉన్నామా, మనుషుల మధ్యలో లేమా అనేది మనకి నిజంగానే చాలా బాధ కలుగుతుంది కదా. సో ఆ అమ్మాయి నిజంగానే ఆ క్షణంలో ఎంత బాధ అనుభవించి ఉంటుంది కదా. ఆ అమ్మాయికి ఆ వయసులో తల్లిదండ్రుల ప్రేమే తెలుసు, ఇంటి సభ్యుల అంటే కుటుంబ సభ్యుల ప్రేమే తెలుసు, ఏదైనా కావాలంటే ఇస్తారు అంతవరకే తెలుసు అమ్మాయికి. దట్టు వాడు దాదాపు నాకు తెలిసి ఒక 80 కిలోల బరువు ఉండదు. అతను నేను ఫోటోలో మనకు చూపించారు. అలాంటి ఒక మనిషి 7 సంవత్సరాల అమ్మాయి మీద పడి అలాంటి అఘాయిత్యం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి, నేను అనుకుంటా ఇంకా అప్పటికే వాడు ఎప్పుడైతే ఈమె మీద పడ్డాడో అప్పుడే ప్రాణం పోయి ఉంటుందని నేను అనుకుంటా. మిగతావన్నీ ఇంకా వాడు ఒక శవంతోనే చేసి ఉండొచ్చు కదా. ఒక ఊహించని ఇది, నాకు చాక్లెట్ ఇస్తాడు కదా అంకుల్ అని ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో, ఎంత కేకలేసి ఉంటుందో, అంటే నిస్సహాయంగా ఆ బాధ భరించలేక ఎంత నరకయాతన అనుభవించిందో మనం ఊహించుకుంటేనే మనకు చాలా బాధ కలుగుతుంది. అమ్మ, మనం ఇంతకు ముందు కూడా ఎన్నో కేసెస్ చూసాం. అంటే అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు ఇంతకు ముందు కూడా ఎన్నో జరిగాయి.
సో, జరిగిన ప్రతిసారి వందల మంది, వేల మంది, లక్షల మంది అక్కడికి వెళ్ళడం, ప్రొటెస్ట్ చేయడం ఇవన్నీ చూసాము. అంటే ఇంతమంది జనాలు దానికి రియాక్ట్ అయ్యి వచ్చి ప్రొటెస్ట్ చేసినా గాని ఇంకా మారట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే ఈ వేగా కాకుండా లీగల్ పరంగా ఎలాంటి మార్పులు చేస్తే ఇలాంటివి ఆగుతాయి? లీగల్ పరంగా అంటే ఒకటేనండి రమ్య. ఒకటే. ఎవరైతే ఇట్లాంటి నేరం చేశారో, ఎంత కిరాతకంగా అంటే చేసి చంపేశారో వాళ్ళ తరపున ఏ అడ్వకేట్ కూడా కేస్ టేకప్ చేయకుండా ఉంటేనే ఇలాంటి వాళ్ళకు తగిన శిక్ష పడుతుంది. అంతే కదా! ఎప్పుడైనా సరే ఒక ఒక నేరస్తుడికి అదేంటి బయటికి రావడానికి బెయిల్ దొరకాలి అంటే అడ్వకేట్ ఉండాలి. ఏ అడ్వకేట్లు కొంతమంది మాత్రమే, కొంతమంది నిజంగా చాలా సిన్సియర్‌గా ఉండే అడ్వకేట్స్ కూడా ఉంటారండి. కొంతమంది అడ్వకేట్స్ ఏం చేస్తారంటే డబ్బులకు కక్కుర్తిపడి ఆ కష్టము నా ఇంట్లో నా పిల్లలకొస్తే, నా కుటుంబ సభ్యులకొస్తే, నా చుట్టాలలో ఎవరికైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేది ఊహించుకోకుండా వాళ్ళు ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళ నేరం చేసిన వాళ్ళ తరపున మాట్లాడతారు చూడండి. అట్లాంటి అడ్వకేట్స్ ఉన్నంత కాలము ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎంతమంది మనలాంటి వాళ్ళు ఎంతమంది గొంతెత్తి మొత్తుకున్నా కూడా, ఎంతమంది మనం ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేసినా కూడా మనం ఏం చేయలేమండి. మనం ఏం చేస్తామంటే ఇది అన్యాయము, ఇలా జరగకూడదు అని అంతకంటే మనం మాట్లాడగలం. సో ఇలాంటి అడ్వకేట్స్ ఉన్నంత కాలము మరి వాళ్ళకి బెయిల్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళ తరపున మాట్లాడతారు, బయటకు వస్తాడు, మళ్ళీ అది అతని పనిలో అతను చేస్తాడు. సో ఈ తప్పు చేసినందుకు ఈ శిక్ష ఉంటుంది అనేది కంపల్సరీగా ఇలాంటి వాళ్ళకి తెలియాలండి. ఎలాంటి శిక్షలు ఉండాలంటే, ఇంకొకసారి ఒక అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా, ఒక అమ్మాయిని ఒక వేరే దృష్టితో చూసినా, ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినా అంటే ఒళ్ళు జలధరించేలాగా, ఉలిక్కి పడేలాగా ఉండే శిక్షలు ఉంటేనే ఇలాంటివి జరగవు. కానీ మన దగ్గర అలాంటివి జరగట్లేదు. సో నెక్స్ట్ మరి ఆ నేరస్తుడు చనిపోయాడు అంటున్నారు. అయితే ఈ విషయానికి వస్తే ఏమైందంటే, ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే లాస్ట్కు సీసీ ఫుటేజ్ ప్రకారము అతనే అని తెలిసింది, నిర్ధారించారు. తలుపు కొడితే వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు వాడు ఏం చేశాడంటే పోలీసులను దాటుకొని వాళ్ళ మీద దాడి చేసి అతను వెళ్ళిపోయినప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే, వాడిని మీరు పట్టుకొని మాకు అప్పగించేదాకా మేము ఈ పోస్ట్ మార్టం చేయడానికి, అంటే జనరల్గా రూల్ ప్రకారము పోస్ట్ మార్టంకి తీసుకెళ్తామంటే ఒప్పుకోలేదండి వాళ్ళు. తల్లిదండ్రులతో పాటు కొన్ని వేల మంది వచ్చి ప్రొటెస్ట్ చేశారు, అతన్ని మాకు అప్పగించండి అని. సో దాని తర్వాత హయ్యర్ అఫీషియల్స్, పొలిటికల్ లీడర్సు, ఈవెన్ అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే, దాని తర్వాత వీళ్ళందరూ ఈ తల్లిదండ్రులను కన్విన్స్ చేసి మేము తప్పకుండా మేము పట్టుకుంటాము, మీకు తగిన న్యాయం చేస్తాము అని అన్న తర్వాత ఈ తల్లిదండ్రులు అంటే చాలా బాధగా, అంటే ఒక అమ్మాయిని ఒక పుత్తడి బొమ్మలాగా పెంచిన ఒక అమ్మాయిని ఒక శవాన్ని అంటే అమ్మాయికి ముక్కలుగా, అంటే కూతురు చనిపోయింది. ఎలాంటి చనిపోయిందంటే ఒక యాక్సిడెంట్లో చనిపోలేదు, ఏదో ఒక డిసీజ్ వచ్చి చనిపోలేదు, లేకపోతే తనకు తాను ఏదో చేసుకొని చనిపోలేదు. ఒక అమాయకమైన అమ్మాయిని, పసి మొగ్గను వీడు కిరాతకంగా ఇలా చేసి చంపినప్పుడు వాళ్ళ ఆ బాడీని చూసినప్పుడు గుండెలు బద్దలయ్యాయండి వాళ్ళకి కదా. సో అలా శవాన్ని తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం చేశారు. చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇతను అమ్మాయిని రేప్ చేసి చంపేశాడని తేలిన తర్వాత ఇంకేముంది చెప్తారు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మీరు అందరూ ఏమీ బాధపడకండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఎంతమంది భరోసా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అతను ఇంకా దొరకలేదని అన్న తరుణంలో మళ్ళీ పోలీసులు గాలిస్తున్నప్పుడు ఇవాళ జరిగిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, అతనే వాడు ఎవరైతే ఈ నేరం చేశాడో ఒక చెరువులో దూకి చనిపోయాడు. సో ఆ బాడీ అతందే అనేసి 99.9% అతందే అని అందరూ చెప్తున్నారు. కానీ పోలీస్ వాళ్ళు కానీ అఫీషియల్గా మనకు ఎలాంటి న్యూస్ రాలేదు ఇప్పటిదాకా. అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యేదాకా ఇంతవరకు న్యూస్ రాలేదు. కానీ 99.9% అతనే అని, ఎందుకంటే అతని ఫొటోస్ అందరికీ చూపించారు కాబట్టి అతనే అని స్థానికులు అందరూ అంటున్నారు. నిజంగా అతను అలా చనిపోయితే మాత్రం మనం అందరం చాలా సంతోషపడాలి. అంటే ఒక మనిషి
ఎటువంటి క్రూరుడైనా చనిపోతే అయ్యో అంటాం, కానీ ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళు చనిపోయినందుకు మనం అయ్యో కూడా అనకూడదండి. నిజంగా అమ్మ. ఇప్పుడు ఎంతమంది మన దగ్గర నుంచి డబ్బు మోసం చేసినా, లేకపోతే చిన్న చిన్న ఎంత అవును. దారుణమైన మోసం, ఫైనాన్షియల్‌గా ఎన్ని మోసాలు చేసినా సరే, మనకు సరే పోనీలే బతికితే అయిపోయేది, ఏదో అంతే ఒకటి కదా చేసుకుంటే అని అయిపోయేది అనుకుంటాం. కదా అని కానీ అనిపించేది. ఇలాంటి విషయాలలో చనిపోయి అంటే హ్మ్. వాడు రియలైజ్ అయ్యి చనిపోయాడా, ఇంకొక రకంగా చనిపోయాడా అనేది అది హ్మ్. అటు అది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఇప్పుడైతే చనిపోయాడనే చెప్తున్నారు. అంటిల్ అన్లెస్ మళ్ళీ మనకి పోలీసు వాళ్ళు నిర్ధారించేదాకా, అఫిషియల్గా ఒక రిపోర్ట్ వచ్చేదాకా, న్యూస్ వచ్చేదాకా ఇది ఒక సస్పెక్టెడ్గా అతనే అని అనుకుంటున్నాం. నిజంగా అతనే, వాడే చనిపోవాలనే నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. ఇది దీని గురించి చెప్తుంటే కూడా నాకు చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ఎన్నో ఆశలతో పెంచుకుంటారు. అమాయకమైన ఆడపిల్లలను, ఇలాంటి పిల్లలను, ఇంతకంటే చిన్న పిల్లలను కూడా అతి దారుణంగా తీసుకెళ్ళి, ఏమీ తెలియని పిల్లలను అతి దారుణంగా వాళ్ళు మానభంగం చేసి చంపేస్తున్నారు అంటే, ఈ మగజాతికి అసలు ఎక్కడుంటున్నారు ఏంటో తెలియట్లేదు. అంటే ఈ కొంతమంది మగవాళ్ళు అమ్మాయిలు అంటే చాలు, ఆపోజిట్ సెక్స్ అయితే చాలండి, అంతే. సో ఆపోజిట్ జెండర్ అయితే చాలు వాళ్ళకి, ఏజ్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, సంవత్సరమున్నర పిల్లల నుంచి 80-90 ఏళ్ళ ఆడవాళ్ళ వరకు వీళ్ళకి కావాల్సింది కోరికలు ఏమున్నాయో ఆ కోరిక కలిగినప్పుడు ఒక పశువులాగా మనుషుల మీద, ఆడవాళ్ళ మీద పడి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. సో ఇది ఎప్పుడు ఆగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళకు మద్దతుగా అడ్వకేట్స్ వచ్చి నేను మాట్లాడతాను, నేను మీకు బెయిల్ ఇప్పిస్తాను, నువ్వు చూసుకో అని అన్నప్పుడు, అన్నంత అని అడ్వకేట్స్ ఉన్నంత వరకు దీంట్లో. అట్లాగే ఇతను పట్టుకున్నప్పుడు అతను చెప్పాడట, వాడు ఏంటి, నేను 2 రోజులలో బెయిల్ తీసుకొని వస్తాను, నన్ను ఎవరేం చేయలేరని ఛాలెంజ్ చేసిపోయాడు. అంత ధైర్యము ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే అన్లెస్ అతనికి ఒక సపోర్ట్ ఉంటేనే కదా. ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళను ప్రతి ఒక్కరండి రమ్య, నేనేమన్నానంటే, ఈ కష్టం నాకు వస్తే ఎలా ఉంటుంది, నా కుటుంబంలో జరిగితే మేమందరం ఎంత బాధపడతాం, ఇదే జరిగింది కదా వాళ్ళకు కూడా ఇదే పెయిన్ ఉంటుందని ఎవరైనా ఆలోచించుకుంటే ఇలాంటి నేరాలు కొంతవరకైనా తగ్గుతాయి. కానీ అలా ఎవరు ఆలోచించట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఈ కాలం పిల్లలకు ఎవరిని నమ్మద్దు. కనీసం ఇప్పుడుండే పరిస్థితుల్లో రమ్య, తండ్రిని కూడా నమ్మడానికి లేదు, తోబుట్టువులను నమ్మడానికి లేదు. ఒక తల్లిని మాత్రమే నువ్వు. తల్లి పిలిస్తేనే వీళ్ళు, ఎటువంటి వాళ్ళు ఎవ్వరు పిలిచినా వెళ్ళకు అనేది ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలతో మనం బ్రష్ ఎలా చేయిస్తామో, ఎలా తలదువి స్కూల్కి పంపిస్తామో, ఎలా చదువుకోమని చెప్తామో, అలాగే ప్రతి క్షణం ప్రతి తల్లి తండ్రి, ముఖ్యంగా తల్లి, ఆడపిల్లలకు ప్రతి తల్లి గుర్తు చేయాలి, చెప్తూనే ఉండాలి, అంతే. నువ్వు ఎవరిని నమ్మకు, చాక్లెట్స్ ఇస్తానన్నా, ఇంకొకటి ఇస్తానన్నా, పుస్తకాలు ఇస్తానన్నా ఎవరిని నమ్మకు. ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో రమ్య, అందరూ తండ్రులు కాదు, కొంతమంది తండ్రులను కూడా నమ్మడానికి లేదు, అన్నదమ్ములను నమ్మడానికి కూడా లేదు. కాబట్టి ప్రతి తల్లి, నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతి తల్లి నీ పిల్లలకు ఎటువంటి, అంటే వేరే వాళ్ళు పిలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు. ఏమి ఆశలు చూపించినా కూడా మీరు ప్రలోభపడి వెళ్తే జీవితాలు ఇలాగే అయిపోతాయి అనేది కంపల్సరీగా ప్రతి తల్లి చెప్పాలండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా చక్కటి సమాచారాన్ని మాకు అందించారు. అలాగే అందరం కూడా కోరుకుందాము మా ఆత్మ శాంతించాలని. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు ఇంకొకసారి నేను ఒకటే కోరుకుంటారమ్మ, ఎప్పుడు అంటే ఏ రోజు అయితే మనకు ఇటువంటి సంఘటనల గురించి మాట్లాడని రోజు వస్తుందేమో, ఇంకా రేపటి నుంచి ఇది జరగదు అనేది ఎప్పుడైతే ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఇట్లాంటివి నేను ఎన్నో స్టూడియోస్లో ఎన్నో ఎపిసోడ్స్ చేశాము, కానీ ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతం ఎప్పుడో తెలియట్లేదండి. సో ఆ రోజు రావాలని మనం అందరం కోరుకుందాం. పక్కా కోరుకుందామమ్మా. అసలు ఇలాంటి సంఘటనలు కూడా మాట్లాడుకోవడానికి ఇంత బాధాకరంగా ఉంటే, ఆ ఇంట్లో వాళ్ళకి ఇదంతా ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించగలం. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.